రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంతో పాటు మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గం, ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఉపాధ్యాయ శాసన మండలి స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగుస్తుంది. ఉమ్మడి 4 జిల్లాలకు కలిపి 773 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. మా ప్రతినిధి అందిస్తున్న మరిన్ని వివరాలు. మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఉపాధ్యాయ శాసనమండలి స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల అధికారి పోలింగ్ స్టేషన్లను సందర్శిస్తూ పోలింగ్ పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు. కరీంనగర్ జిల్లా పోలింగ్ కమిషనర్ అభిషేక్ మహంత్రి కేంద్రాలను పర్యవేక్షిస్తున్నారు. పట్టభద్రుల స్థానానికి మొత్తం 56 మంది అభ్యర్థులు బరిలో ఉండగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 15 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు పట్టభద్రుల పోలింగ్ 19.20% కాగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం కోసం 33.98% పోలింగ్ నమోదైనట్లు జిల్లా ఎన్నికల అధికారి కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పత్ తెలిపారు.